కంటోన్మెంట్ నియోజకవర్గ బోయినపల్లిలోని తారా అనాథాశ్రమం విద్యార్థులు బోటు సెల్లింగ్ పోటీలలో మలేషియాలో జరిగే ఇంటర్నేషనల్ క్రీడలకు సెలెక్ట్ కావడం అభినందనీయమని సినీ ప్రముఖ మురళీ మోహన్ భానుచందర్ చిట్టిబాబులు అన్నారు. తారా అనాథాశ్రమం 25వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నేషనల్ గోల్డ్ మెడల్ సాధించిన 5 విద్యార్థులు ఈ నెల 5 నుండి 17వ తేదీ వరకు ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థులను వారు అభినందించి పేరు ప్రతిష్టలు తేవాలని ఘనంగా సన్మానించారు. 70 మంది ఉండే విద్యార్థులను పాస్టర్ జోష్ మాథ్యూతో పాటు తారా ఆశ్రమంలో అమ్మానాన్నలుగా విద్యార్థులను చక్కగా చూసుకుంటున్న వారందరినీ ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పాస్టర్ జోస్ మాథ్యూ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. తారా అనాథాశ్రమం పాస్టర్ జోష్ మాథ్యూ మాట్లాడుతూ తమ ఆశ్రమంలో అనాథ పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్టలు తేవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మలేషియా వెళ్లడానికి పాస్పోర్ట్ తీయడానికి ఎంతో కృషి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ అనాథాశ్రమ పాస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గమ్యాన్ని ముద్దాడ కండాల కుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో, కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో, ఉద్యమ గుండెకు దండాలమ్మో. ఎందుకంటే ఫాదర్ గారు మాకు ప్రతి ఒక్క వర్క్ ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషంగా చేసి, మాకు చాలా సంతోషంగా మేము ఈ విషయాన్ని, ఈ యొక్క పనిని చాలా సంతోషంగా చేసి గడుపుతూ ఉంటాము. అది ప్రతి ఒక్క క్షణం మాకు ఆనందదాయకం. భానుచందర్ సార్ చెప్పాలంటే బంతి చేమంతి ఆ పాట నుంచి సార్ మా గుండెలో ఉన్నారు. మురళీమోహన్ సార్ గారు చెప్పాలంటే స్నేహానికన్నా మిన్న అన్న పాట, మనం ప్రపంచం మొత్తం మునిగిపోయినా కూడా స్నేహం అనేది ఉంటది. స్నేహం ఉన్నంత వరకు మురళీమోహన్ సార్ గారు అలాగే ఉంటారు. We can overcome anything అని అంటారు పెద్దవాళ్ళు. ఓర్పు, సహనం, ప్రేమతో మనం ఏదన్నా సాధించగలరు అని ఉదాహరణ ఫాదరే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఫాదర్ చాలా ఒక 20 years బ్యాక్ నాకు తెలుసు ఫాదర్ అంటే. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఐఎమ్ ద ఓల్డెస్ట్. ఒక చిన్నపిల్లోడుగా వచ్చి ఒక స్ట్రీట్లో ఉండి ఆ జీవితం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు నేను 2 పిల్లలకి తండ్రిని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇంతమంది పిల్లల్ని ఓర్పుతో చూసుకోవాలంటే అది డబ్బులు ఉంటే సరిపోదు. ఇంతమంది పిల్లల్ని చూసుకోవాలంటే దానికి ఒక మనసు ఉండాలి. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, సో అవి డబ్బులతో అయ్యే పని కాదు. డబ్బులు ఉన్నా కానీ ఆ మనసు ఉండాలి. ఇంతమంది పిల్లలు రోజు వచ్చి ఫాదర్కి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఒక తండ్రి ఒక కుటుంబం గురించి ఇంత కష్టపడతాడంటే, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయన ఎప్పుడు బయటికి చెప్పడు. అట్లాంటిదే ఫాదర్ విషయంలో కూడా ఆయనకి బాగున్నా బాగాలేకపోయినా టైర్డ్ అయిపోయినా, నేను నా చిన్న కొడుకు పుట్టాడు ఒక 1 month బ్యాక్, ఫాదర్ ఇట్లా బాగా పుట్టాడు ఫాదర్ మీరు ఇంటికి రావాలంటే, ఫాదర్ లిటరల్లీ అసలు హెల్త్ బాగాలేదు ఫాదర్కి, కానీ నేను ఒక చిన్న మాట అన్నానని చెప్పి ఆయన నా కోసమని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫాదర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పినట్లే 20 years బ్యాక్ ఇదంతా ఒక అడవి, లిటరల్లీ ఇదంతా ఒక అడవి. అక్కడ ఒక చిన్న ఇల్లు ఉండేది. ఫాదర్ స్టార్టెడ్ విత్ జస్ట్ ఒక 4-5 పిల్లలతో ఫాదర్ స్టార్ట్ చేశారు. 2006లో నేను వచ్చాను, దానికన్నా ముందు ఫాదర్ స్టార్ట్ చేశారు. 2006 నుంచి ఇప్పుడు ఒక 100 పిల్లల్ని అకామిడేషన్ చేసేంత స్థాయికి ఎదిగి ఒక బిల్డింగ్ కట్టి, ఇవంతా ఓర్పుతోనే అయితే అయ్యేది ఇదంతా తప్ప ఏదో మనం అనుకున్నాము మనం ఏదో చేసేయాలన్నది కాదు. కంప్లీట్గా ఓర్పు ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ పిల్లలు, వీళ్ళని చూసుకోవాలి, వీళ్ళకి అంతా అకామిడేట్ చేయాలి. మన ఇంట్లో ఒక 2 చిన్న పిల్లలతో వాళ్ళు ఇసుకిస్తే మనకి వాటి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఒక 100 మంది పిల్లలు ఫాదర్ని, అంటే చిన్న పిల్లల మెంటాలిటీ అట్లా ఉంటుంది. వాళ్ళందరినీ ఏ రోజు తన పేషెన్స్ కోల్పోకుండా ఎప్పుడూ ప్రేమని ఇచ్చారు తప్ప ఏ రోజు ఫాదర్ ఒక పిల్లోని ఇట్లా మాట్లాడటం కానీ. ఒక అద్భుతమైన కవి గారు, ఆవేశపూరితమైన మాటలు రాయాలన్నా కథలు చెప్పాలన్నా ఒక అద్భుతమైన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. హీరో కృష్ణ గారి సినిమాలు, పద్మాలయ సినిమాలకి అన్నిటికీ కూడా ముఖ్యంగా అల్లూరి సీతారామన్ లాంటి ఒక అద్భుతమైన చిత్రానికి మొత్తం కథ, మాటలు అన్నీ కూడా రాసిన వ్యక్తి మహారథి గారు. వారి స్వయాన వాళ్ళ అబ్బాయి మా సినిమాల్లో డైరెక్టర్ అయినా
చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ కార్యక్రమం గురించి చెప్పి ఇక్కడ రమ్మని పిలవడం జరిగింది. అలాగే మా సినిమా ఇండస్ట్రీలో మరో ప్రముఖులు ఉన్నారు. వేణుగారు అని మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన దగ్గర ఎంతమంది సింగర్స్ అద్భుతంగా పాడి పైకి వచ్చారో చెప్పడానికి వెళ్ళేది. అలాంటి వేణుగారి అబ్బాయి మా భానుచంద్ర. నేను మొదటి నుంచి కూడా భానుచంద్ర తమ్ముడుగానే భావిస్తాను. ఎందుకనంటే చిరంజీవి గారు మొదటి సినిమా భానుచంద్ర గారు అప్పటికి యాక్ట్ చేశారు. నేను, చిరంజీవి గారు, భానుచంద్ర గారు, ప్రసాద్ బాబు గారు, వాళ్ళకి ఏదో ప్రైజులు ఉంటాయి, దానికి రావాలని నేను పిలిచాను తప్ప ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. రండి మేము చూసుకొని రండి, రండి మీరు ఇక్కడ రండి. గ్రేట్ అండి. ఎందుకంటే ఈయన చేస్తున్న కార్యక్రమం ఎంత గొప్ప విషయం అంటే చెప్పడానికి లేదు. ఇవాళ రోజున తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయో ఏదో జరిగి కొంతమంది పిల్లలు అనాథలైపోతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి అనాథ పిల్లలు మనం చేరదీయాలి, వాళ్ళకి చక్కగా చదువు సంస్కారం నేర్పాలి, వాళ్ళకి కావలసిన ఆటలు పాటలు నేర్పాలి, జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి జీవితాన్ని అనుభవించాలని ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ సంస్థని 25 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఇవాళ 25 సంవత్సరాల జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటూ ఈ సభకు మమ్మల్ని పిలిచినందుకు మేమందరం చాలా ఆనందపడుతున్నాం అండి, గర్వపడుతున్నాం. ఎందుకంటే చాలా సభలకు వెళ్తాం, కానీ ఇంత జెన్యూన్గా ఉండే ఒక అద్భుతమైన సభకు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ చిట్టికి నేను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. నాకు ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చేవరకు కూడా. వచ్చిన తర్వాత పిల్లలతో కొంతమందితో మాట్లాడారు. ఏంటి బాబు ఎంతకాలం మీరు వచ్చి అంటే వాళ్ళు ఏదో చెప్పారు, 3 ఏళ్ళు కొంతమంది, 5 ఏళ్ళు కొంతమంది, 8 ఏళ్ళు కొంతమంది. ఇందాక సెయిలింగ్ క్లబ్లో వాళ్ళకి ప్రైజులు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళగా మాట్లాడారు. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారంటే బోట్ క్లబ్ సెకండాబాద్ బోట్ క్లబ్లో నేర్చుకుంటున్నామండి. అలా రోజు ఎంతసేపు నేర్చుకుంటారంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 12 గంటలు నేర్చుకుంటామండి అని చెప్తే దానికి ఎంత కృషి చేయాలి, ఎంత పట్టుదల కావాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎలా ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తున్నారంటే చిన్న విషయం కాదు సార్. నిజంగా మీరు చేసేది నిజంగా జీసస్ కూడా ఆయన ఆశీస్సు పూర్తిగా మీకు ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా జీసస్ సేవ్ అస్ అని మనం అందరం కూడా అనుకుంటాం. జీసస్ అలాంటి జీసస్ చూపిన బాటలో మీరు నడుస్తూ ఇంతమంది అనాథలందరూ కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చదువులు చెప్పించారు. ఎంతోమందికి ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మంచి మంచి ఆఫీసర్లు అయ్యారని, పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా ఫ్యామిలీలు గడుపుతున్నారని కూడా చెప్పారు. అది చాలా పవిత్రమైన బాధ్యత తీసుకున్నారు మీరు. అలాగే ఇందాక అమ్మ నాన్న అని వాళ్ళిద్దరిని అమ్మ నాన్న రండి అమ్మా ఎవరు అనుకుంటావు కదా అమ్మ నాన్న అంటే నాన్న రండి. ఎందుకంటే ఇది కూడా చాలా బాగుంది. ఇందాక చిట్టి గారు చెప్పినట్టుగా వార్డనో అదేనో ఇదోనో పెట్టలు పెట్ట పిల్లలకి అందరికీ కూడా ఆత్మీయంగా ఉండాలంటే అమ్మా నాన్న అని చెప్పడం చాలా బాగుంది. ముఖ్యంగా మీకు కూడా పవిత్ర బాధ్యత. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళందరూ కూడా అమ్మా అన్నారో మీకు ఎంత ఇదో అప్యాయం ఉంటుంది, వాళ్ళ బాగోగులు చూసుకోవాలని ఎంత ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరందరూ కూడా చేస్తున్నారని ఇంకో విషయం కూడా చెప్పారు. ఆ పాస్పోర్ట్లు అన్నిటి మీద అమ్మా నాన్నగా మీ పేర్లే ఉన్నాయి. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో 2 పిల్లలు పెంచడమే కష్టంగా అనుకుంటున్నాం. అలాంటి 70 మంది పిల్లల్ని మీరు ఇక్కడ పెంచుకుంటున్నారు. మీకు ఎంతమంది సంతానం ఉంటే 70 మంది అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుందమ్మా. చాలా చాలా సంతోషం. మీ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నుంచి వస్తారు ఈ ఫండ్స్ అంటే ఎవరెవరో సహాయం చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి సహాయం తీసుకుంటారు అని చెప్పి మరి ఇంత చక్కటి స్కూలు, ఇంత హాస్టల్ అద్భుతంగా చేసుకున్నారు. చాలా చాలా సంతోషం అండి. నిజంగా ఇక్కడ ఈ పిల్లలు కనుక రేపు మలేషియా కదా వెళ్తున్నది, మలేషియా వెళ్ళి అక్కడ నిజమైన గోల్డ్ మెడల్ అక్కడి నుంచి తీసుకురావాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే ఇంత కృషి చేసిన ఈ పిల్లలు ఈ వయసులో ఇంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రాబోయే రోజుల్లో నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్, వరల్డ్ కప్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అలా తర్ఫీజ్ ఇచ్చి మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి, ఇంతమంది అనాథ పిల్లలకి రోడ్డు మీద మీరు వదిలేస్తున్నట్టే మీరు చూడకపోతే వీళ్ళు ఏమైపోయారు, వీళ్ళందరూ రోడ్డు పక్క నుండి వాళ్ళు ఎంతోమంది నేను చూస్తున్నాం. కారులో వెళ్తుంటే గబగబా వస్తారు, సిగ్నల్ ఆగినప్పుడు చొక్కా కూడా ఉండదు, చొక్కా ఉన్నా కూడా తీసేసి కారు తుడుతూ ఉంటారు. సార్ అంటాడు, అయ్యో పాపం అని ఇస్తూ ఉంటాం. బాగానే వస్తాయి, సాయంత్రం అయినప్పటికీ 50 రూపాయలు 100 రూపాయలు. సాయంత్రం ఏం చేస్తారు ఈ డబ్బులు పెట్టి? వెళ్ళి బిర్యానీ తింటమో, డ్రింక్ తాగేవాళ్ళు పెద్దాడైతే డ్రింక్ తాగటమో, లేకపోతే సినిమాలకు వెళ్ళటమో ఏదో చేస్తూ అక్కడ రోడ్డు పక్క బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళొక క్రమశిక్షణలో పెట్టి, వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి, చదువు నేర్పించి, ఆటలు నేర్పించి వాళ్ళొక దారిలోకి తీసుకున్నందుకు చాలా పవిత్రమైన కార్యక్రమం. నిన్ను మనస్ఫూర్తిగా, ముఖ్యంగా 25 సంవత్సరాల ఈ సందర్భంగా నిజమైన దేవుడు మీరు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా దేవుడు జీసస్ మీరు. ఇంత మంచి పని చేసిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే అమ్మా నాన్నలుగా ఉండి మీరు పిల్లల్ని ఇంత ప్రేమగా, ఇంకా ప్రేమగా చూడాలి వాళ్ళకి. ఎందుకంటే మీ అదృష్టం, మీరు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఇస్తున్నారు. చాలా బాగా మాట్లాడారు. ఎక్సలెంట్. అలాగే చిట్టి గురించి చెప్పక్కర్లేదు. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఆరేటర్. మరి ఎవరతను? ది గ్రేట్ మహారథ్ గారు అబ్బాయి. సో అది అందరికీ గొప్ప అనిపిస్తుంది. నాకు మటుకు అతను అవలీలుగా మాట్లాడేస్తాడు, అది నాకు తెలుసు. కాకపోతే ఈ ఫాదర్ గారు ఫెంటాస్టిక్. 25 years ఆఫ్ ప్రీస్ట్హుడ్ ప్లస్ అమ్మా నాన్న వాళ్ళ గురించి కూడా చెప్పేశారు. నేను చెప్పాల్సింది ఏంటి? అబౌట్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్. సో ఐల్ సింగ్ ఎ సాంగ్ అబౌట్ ది గాడ్. లెట్స్ ఆల్ సింగ్ ఇట్ టుగెదర్. ఓకే, చిన్నప్పుడు మా అమ్మ పాడేది. మా ఇంటి పేరు అసలు యాక్చువల్గా జీసస్ మహల్. చాలా మంది మమ్మల్ని క్రిస్టియన్స్గా మార్చాలని ట్రై చేశారు. మా అమ్మ ఏముందంటే, జీసస్ని ఒక క్రిస్టియనే ప్రేమించక్కర్లేదు, ఎవరినే ప్రేమించదు. మానవుడు అనేవాడు, మానవ జాతి యేసు ప్రభు అంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు అని ఈ పాట మాకు చిన్నప్పుడు నేర్పించింది. ప్రతి క్రిస్మస్ రోజున మేము అందరం కూర్చొని ఈ పాట పాడతాం. ప్రభువా ప్రభువా నీ నోట పిలిచితే, పాడండి. ప్రభువా ప్రభువా అని నోట పిలిచితే ప్రభుని చూడలేము, యా ప్రభుని కానలేము. ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలకు లోబడి ఉండండి, సహోదర లోబడి ఉండండి. నన్ను నమ్మక నాతో నుండడి వారల గతి కనుడి, యా పరుల శ్రమలు కనుడి. ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞలకు లోబడి ఉండండి, సోదర లోబడి ఉండండి. అలా 10 కమాండ్మెంట్స్ ఫాలో అయితే ప్రపంచంలో మొత్తం అనుకున్నదంతా ప్రభు మనకి ఇస్తాడు. ప్రభువుని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి, అది మీకు దక్కి తీరుతుంది. సేమ్ థింగ్ జాన్ లెనిన్ గొప్ప మానవతావాది. అసలు ఆయనకి జీవితంలో మిత్రుడు తప్పితే శత్రువులు అన్నవాడు లేరు. అలాంటి ఒక సంరక్షణమైన జీవితాన్ని, సంరక్షణమైన లైఫ్ చూసిన మురళీమోహన్ గారికి ఒక 40 ఏళ్ళగా పరిచయం ఆయనతో. నా మొదటి సినిమా హీరో, నా మొదటి హీరో ఆయనే. అలాగే బాలచంద్ర చిన్నప్పటి నుంచి బాల్య మిత్రుడు. చిన్నప్పటి నుంచి తను వేణు మాస్టర్ గారి గొప్ప సంగీత విద్వాంసులు, ఆయన సంగీత డైరెక్టర్. వాళ్ళ అబ్బాయిగా నేను తిరుపతి అబ్బాయి. అప్పుడు చిన్నప్పటి నుంచి మేము అలా బాల్య నుంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ నాకు వాళ్ళ ఆనందం, వాళ్ళిద్దరికీ ఇలా విషయం చెప్పి ఇలా ఒక చక్కటి ఫౌండేషను అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో చిరునవ్వులు తిరిగి వెలిగించాలని తాపత్రయపడుతున్న ఒక సంస్థ. ఆ సంస్థ వార్షికోత్సవం మీరు రావాలి అనే రంగాన్ని ఖచ్చితంగా మురళీమోహన్ గారు, బాలచంద్ర గారు ఇద్దరు కూడా ఖచ్చితంగా. అలాంటి మురళీమోహన్ గారు చాలా బిజీ. ఆయన ఒకటి నటులే కాదు, నిర్మాత నటులే కాకుండా అనేక వ్యాపారవేత్త, అనేక అంటే టైం టేబుల్లో ఆయన రోజు ఉంటుంది ప్రోగ్రామ్. అంత టైం టేబుల్లో అంత క్రమశిక్షణగా
అలా నడుపుకుంటూ వెళ్ళాను. ఆయన బిజీ షెడ్యూల్లో నేను అడగాలి ఈ అనాథ పిల్లలకి ఆదరణ కల్పిస్తున్న ఒక సంస్థానం కానీ ఇమీడియట్ గా ఖచ్చితంగా వస్తాను. మీకు ఏది వరకు నేను ఎట్లాగే వస్తాను. నేను చెన్నైలో ఉన్నాను, ఎవరు వచ్చి అనేక కార్యక్రమాలు గురించి చేసి వచ్చారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే బాలచంద్ర నిన్న షూటింగ్ ఉంది, ఇక్కడ షూటింగ్ కోసం వచ్చి షూటింగ్ నుంచి నేరుగా నేను ఎలా చూడగానే అడిగాను, వాహనం నువ్వు కూడా నువ్వు రావాలి, నాకు వస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమానికి గ్యారంటీగా నేను ఉంటాను, నేను ముందుంటాను, నీకు తెలుసు ఉంటాడు, నాకు తెలుసు. ఈ రోజున తారా ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చూడడం కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మరి ఫాదర్ ఆయన చేస్తున్నటువంటి సేవ చూసి ఇంతమంది అనాథ పిల్లలందరూ కూడా ఇక్కడ తీసుకొని సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ వాళ్ళకి చదువులు చెప్పించడం కానీ, ఆటలు నేర్పించడం కానీ, పాటలు పాడించడం కానీ, డాన్స్ చేయించడం కానీ అన్ని రకాల విషయాల్లోనూ బ్రహ్మాండంగా చేయిస్తూ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న ఈ చిన్న పిల్లలు సైలింగ్ క్లబ్లో కూడా బ్రహ్మాండమైన ప్రైజులు తెచ్చుకొని మలేషియాలో కాంపిటీషన్ కూడా వెళ్తున్నారంటే చాలా గర్వకారణం. ఇద్దరు పిల్లలు ఉంటేనే మనం పెంచుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఇప్పుడు ఉన్న 70 మంది పిల్లలతో ఎలా మెయిన్ చేస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియదు. ఆ బాధలేంటో ఆ కష్టాలేంటో ఆయనే పడుతూ ఈ పిల్లలందరూ కూడా ప్రేమగా చూడటం కోసం ఒక అమ్మా నాన్నలను కూడా పెట్టి ఇక్కడ మీ సొంత బిడ్డలాగా చూసుకోండి అమ్మా అని చెప్పేంటూ వాళ్ళు ఆ పిల్లలు అంతకంటే ప్రేమగా చూడటం అనేది చూస్తే నిజంగా మనసు చాలా ద్రవించేది. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న ఈ సంస్థ ఇంకా మంచి పేర్లు తెచ్చుకోవాలని, ఇంకా మంది అనాథ బాలలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఆశ్రయం దొరకటమే వాళ్ళు చేసుకున్న అదృష్టం. లేకపోతే వీళ్ళందరూ కూడా వీధుల్లో ఉండి స్ట్రీట్ చిల్డ్రన్ లాగా ఉండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా అయిపోయి ఉండేవారు. అలా కాకుండా వీళ్ళకి విద్య అన్నీ కూడా నేర్పి ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటున్నారంటే అంతా కూడా వారు చేసినటువంటి కృషి. దాన్ని మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. అన్నయ్య అంతా చెప్పేశారు, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఇవాళ ఈ తారా ఫౌండేషన్ ఇలా దేదీప్యమానంగా వెలిగిపోవడానికి కారణం ఫాదర్ అండ్ అమ్మా నాన్న. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ సంస్థ ఇంకా 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 ఇంటర్నేషనల్గా మంచి పేరు వచ్చి ఈ 70 చిల్డ్రన్ కాస్త 70,000 చిల్డ్రన్ అయ్యి ఈ 70,000 చిల్డ్రన్కి అమ్మా నాన్న గర్వంగా మా చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ త్రూఅవుట్ ద వరల్డ్ అని గర్వంగా చెప్పుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఐ సిన్సియర్లీ విష్ that we are all God's children, and once if we are true to Him, God will take great care of us, and God will see that they come, each and every little human being is a diamond. So our diamond ni shine cheyadam anedi, diamond ni grahinche diamond ni shine cheyadam varke manam idi, rest God will take care. So praise the Lord, praise Jesus Christ, praise hallelujah. Thank you. ఈరోజు నా పుట్టినరోజు జరుపుకుంటున్నాను. దానితో పాటు నేను 25 సంవత్సరాలు అంటే గురువు అయిన తర్వాత 25 సంవత్సరాలు ఆయనది రోజు. దీంతో పాటు 3వ సెలబ్రేషన్ ఏంటంటే మన పిల్లలు ఇక్కడ నుంచి 5 పిల్లలు సెయిలింగ్లో మలేషియా వెళ్ళటానికి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని అభినందించడానికి ఈరోజు అందరినీ ఇక్కడ పిలవటం అనేది జరిగింది. దానితో పాటు ఈరోజు వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్న చిట్టిబాబు గారు, ఇంకా భానుచంద్ర గారు, ఇంకా మురళీ మనోహర్, ఆయన వీళ్ళంతా కూడా వచ్చి పిల్లలకి అనుమోదించి వాళ్ళని మంచిగా పైకి రావటానికి, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటానికి వాళ్ళని వీళ్ళందరినీ ఈరోజు పిలువటం జరిగింది. విద్యార్థులు ఏ గేమ్లో సెలెక్ట్ అయ్యారు సార్ మలేషియాకి? వాళ్ళు సెయిలింగ్లో వెళుతూ ఉంటారు. సెయిలింగ్ వెళ్ళుతుంటే సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, యాచ్ క్లబ్ వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పొందుతూ ఉంటున్నారు. ఈ పిల్లలంతా కూడా ఎన్ఎస్కేకే స్కూల్లో చదువుతూ ఉంటారు. అక్కడి నుంచి చదువుతూ దాంతో పాటు ఈ సెయిలింగ్లో స్పోర్ట్స్లో
రావటం అనేది ఇక్కడ చేస్తున్న ఒక స్పోర్ట్స్లో ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మలేషియాలో అది ఏ స్థాయి, ఏ డేట్ నుంచి ఎప్పటిదాకా ఆడతారు? నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ పొందిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు వెళుతున్నారు వాళ్ళు అక్కడ 5వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మలేషియాలో ఉంటారు అని నాకు ప్రస్తుతం లభించినది. కాబట్టి వీళ్ళ కోసం ఈ పాస్పోర్ట్ పొందటానికి నాకు చాలా కష్టం అయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు పాస్పోర్ట్ పొంది తర్వాత వాళ్ళు దానికోసం ఇప్పుడు వెళ్ళటానికి సిద్ధమై ఉన్నారు.